కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలపై జరిగిన ప్రచారమంతా కట్టుకదలేనని తేలిపోయింది. పెద్ద ఎత్తున కుట్రలు చేసి ఆ ఆలయం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ట్రస్టుపై ఆధిపత్యం కోసం రాజకీయ కోణాలతో ఈ కుట్రలు జరిగాయి. ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపణ చేశాడు, కేసు పెట్టాడు, కోర్టులో పిటిషన్ వేశాడు. ఇప్పుడంతా ఫేక్ అని తేలిపోయింది. ఆ వ్యక్తి తాను అబద్ధం చెప్పానని అంగీకరించాడు. అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తన కూతురు మిస్ అయిందని ఆరోపణలు చేసిన ఓ మహిళ కూడా మాట మార్చారు. తనకు అన్య భట్ అనే పేరుతో కూతురే లేదని తేల్చారు. దాంతో కుట్రలన్నీ బహిర్గతమయ్యాయి. అయితే ఇప్పుడు ధర్మస్థలపై ఈ ఫేక్ దాడి చేసిన వారి సంగతేమిటి? వారిని అలా వదిలేస్తారా? ముసుగు వ్యక్తి మొదట ఆరోపణలు చేసినప్పుడు కావలసినంత మసాలా దొరుకుతుందని చాలా మంది రెచ్చిపోయారు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా ప్రచారాలు చేశారు. నిజానికి ఆ ధర్మస్థల ఆలయంతో కొంచెం పరిచయం ఉన్నా ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతుందన్న అభిప్రాయానికి వచ్చే ఉంటారు. అది ఇప్పుడు నిజమైంది. తప్పుడు ఫిర్యాదులు, ఆరోపణలు చేశామని కారణమైన వారు చెప్పారు. వారి వెనక ఎవరున్నారో తేలాల్సి ఉంది. ధర్మస్థల వివాదం వెనక రాజకీయం ఉందని అందరికీ తెలుసు. ఆ రాజకీయం కారణంగా విపరీతమైన తప్పుడు ప్రచారం చేశారు. కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వకపోతే ఏ స్థాయిలో ప్రచారం జరిగి ఉండేదో చెప్పాల్సిన పని లేదు. అక్కడ జరిగిన తవ్వకాల్లో ఏమీ దొరకకపోయినా ఏవో దొరికినట్లుగా ప్రచారం చేశారు. చివరికి అంతా ఫేక్ అని తేలిందే. కానీ ఈ ఆలయంపై జరిగిన తప్పుడు ప్రచారానికి లెక్కే లేదు. ఏమీ దొరకకపోయినా ఏదో దొరికిపోయినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారు. నిజానికి ఓ చోట వందల మందిని చంపి పూడ్చిపెట్టడం అనేది జరిగే పనేనా అన్న విషయం మాత్రం ఎవ్వరూ ఆలోచించలేదు. ఈ రోజుల్లో ఎవరిపైనైనా అటాక్ చేయాలంటే వారిపై తప్పుడు ప్రచారాలు చేయడమే పెద్ద మార్గం అనుకుంటున్నారు. అందుకోసం చిన్న వ్యక్తులతో సంచలనాత్మక ఫిర్యాదులు ఇప్పించి అప్పటి నుంచి కథలు అల్లేస్తున్నారు. దేవుడిపై ఎంతో భక్తి ఉంటేనే ట్రస్ట్ ను నడుపుతారు. హెగ్డే కుటుంబం ఆధీనంలో ఉన్న ధర్మస్థలపై గతంలోనూ చాలా మంది వివాదాలు రేపే ప్రయత్నం చేశారు. దాన్నో రాజకీయ ఆయుధంగా మార్చేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో అది మరింత వికృతంగా మారింది. ఇలా టార్గెట్ చేస్తున్నది ఒక్క ధర్మస్థలేనా కాదు, ఏకంగా తిరుమలను టార్గెట్ చేస్తున్నారు. వరుసగా ఫేక్ న్యూస్ తో టీటీడీపై చేస్తున్న దాడి అంతా ఇంత కాదు. ఇవన్నీ హిందుత్వంపై చేస్తున్న దాడులే. ఆలయాలు, ప్రసిద్ధ క్షేత్రాలపై జరుగుతున్న కుట్రలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చిందని ఎక్కువ మంది అభిప్రాయం. ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేసి మీడియా, సోషల్ మీడియాల్లో ఆయా సంస్థల ప్రతిష్ట దెబ్బతినేలా చేస్తున్నారు. ఇదంతా హిందుత్వంపై జరుగుతున్న దాడిగానే గుర్తించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడితేనే ఆలయాల ప్రతిష్ట మిగులుతుంది. లేకపోతే ఆలయాలపై దాడులు పెరిగిపోతూనే ఉంటాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.